హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫార్మకాగ్నసీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఎస్పెషల్లీ పీజీ సెట్కి డైరెక్ట్గా యూజ్ అయ్యే క్వశ్చన్స్ పార్ట్ 2. ఇందులో మనం అడల్ట్రేషన్, ఎవాల్యుయేషన్ మెథడ్స్, ఇంకా ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ కవర్ చేద్దాం. మీరు వీడియో చూస్తున్న ముందు ఆన్సర్స్ గెస్ చేయండి, లాస్ట్లో ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ అడల్ట్రేషన్ కాన్సెప్ట్స్, ఇంకా ఎంసీక్యూస్, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ మెథడ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత జనరల్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ఫైనల్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, parasitic stomata are found in option A Vasica, option B Belladonna, option C Coca, option D Datura. And the correct answer is option C Coca. Vasica వచ్చేసి డైసైటిక్, బెల్లడోనా అండ్ దతురా వచ్చేసి అనిసోసైటిక్. డైసైటిక్ 2 cells with cross celled, అనిసోసైటిక్ 2 guard cells unequal with small cell, అండ్ పారాసైటిక్ వచ్చేసి parallel 2 celled అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, trichomes are present in all except option 1 digitalis, option B coca, option C senna, option D nux vomica. And the correct answer is option B coca. digitalis and senna లో ట్రైకోమ్స్ ఉంటాయి బట్ ఇన్ లీవ్స్, నక్స్ vomica లో కూడా ట్రైకోమ్స్ ఉంటాయి బట్ సీడ్స్ లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అడల్ట్రేషన్ ఆఫ్ కాఫీ ఈజ్ బై done with option A Cave, option B benzyl benzoate, option C chicory, option D ginseng. And the correct answer is option C chicory. మనకు నార్మల్ కాఫీ ప్యాకెట్స్ ఆర్ బాటిల్స్ పైన కూడా కింద చిన్న డిస్క్రిప్షన్ లాగా ఉంటుంది, చికోరీ అనే వర్డ్ యూజ్ చేసి ఉంటారు అనమాట. అండ్ ఇది అడల్ట్రేషన్ ఆఫ్ కాఫీ కమ్స్ అండర్ సబ్స్టిట్యూషన్ విత్ ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్ టైప్ కిందికి. నెక్స్ట్ క్వశ్చన్, moisture control in aromatic powders is to option A prevent microbes, option B maintain size, option C avoid volatile loss, option D improve solubility. And the correct answer is option A prevent microbes. Next question, Lycopodium spore method is used for option A ash value, option B quantitative microscopy, option C moisture, option D volatile oil. And the correct answer is option B quantitative microscopy. Next question, poor extraction occurs when option A coarse powder, option B high temperature, option C proper solvent, option D dry drug. And the correct answer is option A coarse powder. లార్జ్ పార్టికల్ సైజ్ ఆబ్వియస్లీ పూర్ ఎక్స్ట్రాక్షన్ లీడ్ చేస్తుంది, హై సర్ఫేస్ ఏరియా లీడ్ టు పూర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ పూర్ సాల్వెంట్ పెనిట్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్ఫార్మేషన్ ఈస్ ఆప్షన్ ఏ ఫర్మెంటేషన్, ఆప్షన్ బి డైజెషన్, ఆప్షన్ సి మెటబాలిజం, ఆప్షన్ డి హైడ్రోలసిస్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మెటబాలిజం. ఫర్మెంటేషన్ అంటే మైక్రోబియల్ యాక్షన్, డైజెషన్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ పార్టికల్స్, అండ్ హైడ్రోలసిస్ వచ్చేసి జస్ట్ అండ్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ అలాయ్, ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 8%, ఆప్షన్ డి 15%. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 10%. 5% వచ్చేసి డిజిటాలిస్కి, 8% ఎర్గాట్కి, 15% ఫర్ అకేషియా అండ్ స్టార్చ్. Next question, total ash indicates option A organic matter, option B inorganic matter, option C volatile, option D moisture. And the correct answer is option B inorganic matter. Total amount of inorganic matter present in a crude drug is called as total ash value. Next question, swelling index is for option A alkalides, option B glycosides, option C mucilage, option D tannins. And the correct answer is option C mucilage. స్వెల్లింగ్ ఇండెక్స్ యూజువల్గా మెజర్ చేసే మెథడ్ ఏంటంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ ఇన్ ఎంఎల్ బై డ్రగ్ ఆఫ్టర్ స్వెల్లింగ్ ఇన్ వాటర్, యూజువల్లీ పర్ 1 gram ఆఫ్ డ్రగ్. దీని త్రూ మెజర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాసరేషన్, ఆప్షన్ ఏ సబ్లిమేషన్, ఆప్షన్ బి డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్,
option C distillation, option D adsorption. And the correct answer is option B diffusion and osmosis. ఆస్మోసిస్ ప్రాసెస్ సాల్వెంట్ని ప్లాంట్ సెల్లోకి పంపిస్తుంది అండ్ డిఫ్యూజన్ ఏమో క్యారీస్ డిజాల్వ్ కాన్స్టెంట్ అవుట్ ఇన్ టు ద సాల్వెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంబిషన్ ఇన్ percolation is option A drying, option B grinding, option C moistening, option D filtration. And the correct answer is option C moistening. పర్కులేషన్ ప్రాసెస్లో 24 hours కంటే ముందు క్రూడ్ డ్రగ్ని లైట్గా మాయిస్ట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ని ఇంబిషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సాక్స్లేట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆప్షన్ ఏ ఆల్కలాయిడ్స్, ఆప్షన్ బి గ్లైకోసైడ్స్ అండ్ ఆప్షన్ సి వోల్టైల్ ఆయిల్స్, ఆప్షన్ డి ఫిక్స్డ్ ఆయిల్స్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వోల్టైల్ ఆయిల్స్. ఎందుకంటే సాక్స్లేట్ ప్రాసెస్లో వైపరేషన్, కండెన్సేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఇది రిపీటెడ్గా అవుతుంటుంది. వేపరైజేషన్లో వోల్టైల్ ఆయిల్స్ని మనం యూజ్ చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెష్ సాల్వెంట్ రిపీటెడ్లీ యూజ్డ్ ఇన్ ఆప్షన్ ఏ maceration, ఆప్షన్ బి ఇన్ఫ్యూజన్, ఆప్షన్ సి సాక్స్లేట్, ఆప్షన్ సి డైజెషన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సాక్స్లేట్. ఫ్రెష్ సాల్వెంట్ని మనం యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి సాక్స్లేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాసరేషన్లో చాలా లో సాల్వెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ప్రొడ్యూస్ పర్పుల్ బ్లూ ఫ్లోరసెన్స్. ఆప్షన్ ఏ ఇపోమియా, ఆప్షన్ బి క్వాషియా, ఆప్షన్ సి రుబాబ్, ఆప్షన్ డి సింకోనా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సింకోనా. ఇపోమియా డీప్ పర్పుల్ వైలెట్, క్వాషియా వైటిష్ బ్లూ, రుబాబ్ వైలెట్ కలర్. ఆల్ రైట్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఫార్మకాగ్నసీ ఎంసీక్యూస్ కవర్ చేసాం. ఎస్పెషలీ టీఎస్పీజీ సెట్కి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్. మీరు ఆన్సర్స్ కరెక్ట్గా ట్రై చేస్తున్నా మీ ప్రిపరేషన్ రైట్ ట్రాక్లో ఉంది. రాంగ్ అయిన క్వశ్చన్స్ని మళ్ళీ రివైజ్ చేయండి, ఎందుకంటే అవి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా హై లెవెల్ ఎంసీక్యూస్ అండ్ ట్రికీ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. కీప్ ప్రాక్టీసింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.